ఒకరోజు నళిని అనే వ్యక్తి తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్లు చూసుకుంటుంది. వాట్సాప్ స్టేటస్లు చూసుకుంటున్న టైంలో తన ఫ్రెండ్ అయిన శిరీష ఒక స్టేటస్ అయితే పెట్టింది. తను గోవా టూర్కి వెళ్ళింది, తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ గోవా అంతా తిరిగిన తర్వాత ఒక ఫ్యామిలీ మంచి పిక్ ఒకటి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని లివింగ్ మై బెస్ట్ లైఫ్ అని ఒక క్యాప్షన్ అయితే పెట్టింది. అది చూసిన నళినికి లోపల ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్, లోపల ఏదో తెలియని జెలస్ ఫీలింగ్ అయితే వచ్చింది. తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నదే, తను ఎక్కడికి కావలిస్తే అక్కడికి టూర్లు వేస్తుంది, ఎక్కడికి కావలితే అక్కడికి రెస్టారెంట్లకు వెళ్తుంది. నా లైఫ్ అలా లేదే, నా లైఫ్ ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్తో మునిగిపోయింది, వాళ్ళలా సంతోషంగా నేను ఎందుకు లేనే అని చెప్పి తనలో తాను చాలా బాధపడింది. ఆ బాధతోనే సాయంత్రం పూట ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినా కానీ అవే ఆలోచనలు, అవే ఇన్సెక్యూరిటీ ఆలోచనలు, అవే జలస్ ఆలోచనలు. తన లైఫ్ని శిరీష లైఫ్తో కంపేర్ చేసుకుంటూ తను అలా బాధపడుతూనే ఉంది. ఒక 2 days తర్వాత శిరీష తనకి ఒక కాఫీ షాప్లో ఎదురైంది. అప్పుడు నళిని అడిగింది, ఏంటి శిరీష, మొన్న టూర్లో ఉన్నంత సంతోషంగా అయితే నువ్వు లేవేంటి అని అయితే అడిగింది. అప్పుడు శిరీష నళిని క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తన దగ్గర ఏమీ దాచుకోకుండా శిరీష తన లైఫ్ అంతటిని నళినికి చెప్పింది. నళిని, నేను ఆ సోషల్ మీడియాలో కనిపించినంత సంతోషంగా అయితే లేను. ఆ వాట్సాప్ స్టేటస్లో నేను లివింగ్ మై బెస్ట్ లైఫ్ అనే క్యాప్షన్ అయితే పెట్టాను, కానీ నా లైఫ్లో నేను అంత హ్యాపీగా లేను నళిని అని చెప్పింది. నేను కూడా అందరిలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. నా పిల్లలు స్కూల్ ఫీజుకి నేను డబ్బులు కట్టడానికి వాటిని ఎలా అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. నా భర్తకి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం సెట్ చేయడానికి డబ్బులు ఎలా అరేంజ్ చేయాలని వెతుకుతున్నాను. వచ్చే నెల ఈఎంఐ కట్టాలి, ఆ ఈఎంఐ కోసం డబ్బులు ఎలా వెతకాలి అని ఆలోచిస్తున్నాను. పేరుకు నేను అందులో లివింగ్ మై బెస్ట్ లైఫ్ అనే క్యాప్షన్ అయితే పెట్టాను, కానీ నా లైఫ్లో నేను అంత హ్యాపీగా లేను అని చెప్పి శిరీష అన్నది. అప్పుడు నళినికి అనిపించింది, నిజంగా నా లైఫ్ని నేను శిరీష లైఫ్తో కంపేర్ చేసుకుని నా లైఫ్ బాగాలేదే అని చెప్పి అనుకున్నానే, కానీ అందరూ ఇలానే నాలానే వాళ్ళ లైఫ్లో కూడా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను కనిపించినంత సంతోషంగా అయితే నిజ జీవితంలో లేరు అని చెప్పి తను కూడా తెలుసుకుంది. వీళ్ళిద్దరే కాదు, మన జీవితంలో కూడా మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మనకు తెలిసిన వారు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు మనం కూడా ఇలానే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాం. అరే, వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతున్నారే, ఎక్కడెక్కడికో టూర్లు వేస్తున్నారే, ఎక్కడెక్కడికో రెస్టారెంట్లకు వెళ్తున్నారే, ఎక్కడెక్కడికో వెళ్తున్నారే, కొత్త కార్లు కొనుక్కుంటున్నారే, కొత్త బండ్లు కొనుక్కుంటున్నారే, కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారే అని చెప్పి మనం స్టేటస్లు కానీ పోస్టులు కానీ చూస్తూనే ఉంటాం. అది చూసినప్పుడు మనకు కూడా ఏదో తెలియని జలస్ ఫీలింగ్, ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ మనకి వస్తుంటుంది. ఈ కథ నుంచి మనం 2 విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే, మొట్టమొదటిగా మనం మన జీవితాన్ని ఎదుటివారితో పోల్చుకోవడం అనేది మనం మానేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడం మొదలు పెడతామో మన జీవితంలో ఉన్న మనశ్శాంతి అంతా మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. మన స్తోమతను బట్టి, మన పరిస్థితిని బట్టి మనం ఉండటం నేర్చుకోవాలి. మేబీ మీ రిలేటివ్స్లో రిచ్ ఫ్రెండ్సే కానీ రిచ్ రిలేటివ్సే కానీ ఉండొచ్చు.
వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కార్లు కొనుక్కుని ఉండొచ్చు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బండ్లు కొనుక్కుని ఉండొచ్చు. దానిని ప్రతిసారి మన జీవితానికి కంపేర్ చేసుకోవడం అనేది మనకి మనశ్శాంతి లేకుండానే చేస్తుంది. మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఉందాం, మన స్తోమతకు తగ్గట్టుగా మనం చిన్న బండే కొనుక్కుందాం, చిన్న కారే కొనుక్కుందాం, చిన్న ఇల్లే కొనుక్కుందాం. మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఉండటం నేర్చుకోవడం మొదలు పెడితే ఎదుటి వారి జీవితంతో మన జీవితాన్ని కంపేర్ చేసుకోవడం ఆపేస్తే మన జీవితంలో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏదో తెలియని సంతోషం మనకి వస్తుంది. సో మొట్టమొదటిగా ఆ వాట్సాప్ స్టేటస్లోను, ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లోను, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను చూసి మన జీవితాన్ని వారికి కంపేర్ చేసుకోవడం మొట్టమొదటిగా మానేద్దాం. ఇక రెండో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న రీల్స్, ఆ పోస్టులు అన్నీ నిజం కాదు. మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్నట్టే అందరి జీవితాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఫ్యామిలీ కష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు అంతే. వాళ్ళ నిజ జీవితంలో జరుగుతున్న వాటిని ఎవరు కూడా సాధారణంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. కేవలం సంతోషంగా ఉన్నామని బయటికి చెప్పుకుంటారు అంతే. కేవలం వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు మాత్రమే సోషల్ మీడియా పోస్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళ నిజ జీవితంలో జరుగుతున్న కష్టాలను కానీ వాళ్ళ బాధలను కానీ సర్వసాధారణంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. సో నువ్వు సోషల్ మీడియాలో చూస్తున్నదంతా నిజమని నమ్మి నా జీవితం సంతోషంగా లేదే, నా జీవితం ఆనందంగా లేదే అని చెప్పి బాధపడకు. నీ జీవితంలో నువ్వు ఎలా అయితే కష్టాలు భరిస్తున్నావో ఎదుటివారి జీవితంలో కూడా వాళ్ళు కూడా అలాగే కష్టాలు భరిస్తున్నారు. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకోరు అంతే. నీ జీవితంలో నువ్వు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి ఫ్యామిలీ కష్టాలు, ఎటువంటి మానసిక ఇబ్బందులు భరిస్తున్నావో ఇంచుమించుగా వారి జీవితంలో కూడా వాళ్ళు అదే భరిస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నదంతా నిజం కాదు. కాబట్టి ఈ రెండు విషయాలను ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి నీ జీవితానికి కంపేర్ చేసుకుని నీ స్తోమతకు మించి ఆలోచనలు పెంచుకొని నీ జీవితంలో ఉన్న మనశ్శాంతిని అంతటిని పోగొట్టుకోవద్దు. రెండవది, సోషల్ మీడియాలో వస్తున్నదంతా నిజమని నమ్మకు. ఈరోజు ఈ కథ నుంచి ఈ రెండు విషయాలను నేర్చుకో, వాటిని నీ జీవితానికి అన్వయించుకో.